హల్లెలూయా. యేసు ప్రభు వారు మొట్టమొదటిగా కనపడినది మగ్దలేనియా మరి కనపడేట్టుగా మనము చూస్తున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 9-10 చూసినట్లయితే 7 దెయ్యములు కలిగిన ఆ తల్లిని విడిపించినప్పుడు అది ఒక అద్భుతం. ఆమె జీవితం అంతయు ప్రభుతో నడిచింది, ప్రభు సాక్షిగా నిలిచింది, ప్రభు పనిలో ముందుగా నడిచింది. దేవునికి స్తోత్రం. కనుక ప్రభు ఆమెకి దర్శనమిచ్చింది. ఆ దర్శనమిచ్చి ప్రభు ఆమె వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పినప్పుడు వారు నమ్మలేనట్టుగా మనము చూస్తున్నాం. అయితే మార్కు సువార్త, లూకా సువార్త 8 చూసినట్టయితే కొంతమంది పోయిన తర్వాత ఆ స్త్రీలు వెంబడించారు. వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. వారి పేర్లు ఏంటంటే కూజా భార్య సుసన్నయు ఆయనతో ఉండి వీరు అనేకులకు ఉపచారం చేసేవారిగా ఉన్నట్టుగా చూస్తున్నాం. కనుక 7 దెయ్యములు పెట్టిన మగ్దలేని మరియ ఉన్నది, ప్రసన్నయ్య ఉన్నది, సుసన్నయ్య ఉన్నది. అనేకులు ఉపచారము, ప్రభుకి ఉపచారం అంటే ఏ పని చెప్పినా కూడా చేసేవారిగా ఉన్నారు. ఈ లోకంలో దేవుడు ఏ పని చెప్పినా మనం సమర్థవంతంగా చేయాలి. దేవునికి స్తోత్రం. అదే ఉపచారం. ఇక్కడ శతాధిపతి కూడా ఈయన నిజముగా దేవుని కుమారుడిని సాక్షించినట్టుగా చూస్తున్నాం. ఎదురుగా నిలబడ్డాడు, ఇతడు చూశాడు, అన్నీ కూడా చూస్తున్నాడు. మొదటి కాలం నుంచి ఇతడు నిజముగా దేవుని కుమారుడిని సాక్ష్యం ఇచ్చి అతను రక్షణ పొందుకున్నట్టుగా మనము చూస్తున్నాము. కనుక యేసు ప్రభువుని ఎలాగైనా సరే సిలువకు అప్పగించాలని ఒక 2 మనుషులు వచ్చి వీడు దేవాలయంలో పడగొట్టి 3 దినాల్లో లేపుతున్నాడు అని తప్పుడు సాక్షి చెప్పినప్పుడు ఆ 3 దేవాలయం అనగా మన హృదయం అనే దేవాలయము 3 దినాలు సమాధిలో ఉండి తిరిగి లేస్తుందని అర్థము. కానీ ఇటు దేవాలయం ఈ దేవాలయం అనుకుంటాం, ఈ దేవాలయము కాదు. కనుక మన హృదయం అనే దేవాలయం ఆ ప్రభువారు 3 దినాలు ఆ సమాధిలో ఉండి తిరిగి లేచాడు. అదే లేకపోవటం దేవునికి స్తోత్రం, కట్టబడటం దేవునికి స్తోత్రం. అలాగే మార్కు సువార్త 16 వచ్చినట్లయితే మగ్దలేని మరియు యాకోబు తల్లి మరియు సొలోమి వచ్చి ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూశారు. దేవునికి స్తోత్రం. దేవునికి సుగంధ ద్రవ్యాలు పూయాలని వారికి ఒక ఆలోచన కలిగింది. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు నేను ఏదైనా ఖర్చు పెట్టాలని ఒక ఆలోచన కలిగింది. దేవునికి స్తోత్రం. దేవుని పనికి నేను ఏదైనా చేయాలని ఒక ఆశ కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. వారు నా ప్రభు పరిమళ వాసనగా ఉండాలి కానీ కంపు కొట్టే వాసనగా ఉండటానికి వీల్లేదని చెప్పి పరిమళ తైలాలు కొనుక్కొని వచ్చారు. దేవునికి స్తోత్రం. నువ్వు నేను ప్రభు కొరకు పరిమళ వాసనగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో కంపు కొట్టేవారిగా ఉండటానికి వీల్లేదు. కనుక ఈ లోకంలో మొట్టమొదటిగా కనపడది మగ్దలేని మరియకి, తర్వాత యేసు ప్రభు శిష్యులు కనపడేట్టుగా చూస్తున్నాను. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టాఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఆమేన్.